హీట్ వేవ్ అలర్ట్ గురించి మనకు బాగా ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ఎండాకాలం చూస్తూ ఉన్నాం, ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. సో విపరీతమైనటువంటి ఎండలు పెరుగుతూ ఉన్నాయి. చాలామంది కూడా చనిపోతూ ఉన్నారు. పిల్లలు కానీ పెద్దలు కానీ చనిపోతూ ఉన్నారు. మరి వీళ్ళు చనిపోవడానికి ఈ ఎండలు విపరీతంగా ఉండటానికి గల కారణం వచ్చేసి హీట్ వేవ్, వేడి గాలులు అంటాం. సో వడగాలులు అంటాం. సో ఈ వడగాలుల వల్ల చాలామంది కూడా చనిపోతూ ఉన్నారు. మరి వడగాలులు అనేటువంటివి ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నాయి అనేటువంటి ఆస్పెక్ట్స్లో కొంత ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేద్దాం. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు అర్థం అవ్వాలి అంటే మనకి ఒక 2 ఫినామినా అర్థం అవ్వాలి. ఆ 2 ఫినామినాలో ఒకటి లా నీనా అంటాము, రెండోది ఎల్ నీనో అంటాం. లా నీనా అనేటువంటి ఒక ఫినామినా ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా స్పానిష్ భాషలో లా నీనా అంటే లిటిల్ గర్ల్ అని అంటాం స్పానిష్ భాషలో. ఎల్ నీనో అంటే స్పానిష్ భాషలో లిటిల్ బాయ్ అని పిలుస్తూ ఉంటాం. సో సాధారణంగా మనకి భారతదేశంలో చూసుకుంటే లా నీనా ప్రతినిత్యం కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. బట్ ఎప్పుడో 2 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు, 6 సంవత్సరాలకు, 7 సంవత్సరాలకు ఎప్పుడో ఒకసారి లా నీనా కాకుండా ఎల్ నీనో అనేటువంటి ఫినామినా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి లా నీనా అనేటువంటి ఫినామినా వస్తే భారతదేశంలో పుష్కలంగా వర్షాలు పడుతూ ఉంటాయి, కరువులు ఉండవు. ఈ ఎల్ నీనో అనేటువంటి ఫినామినా వచ్చినప్పుడు భారతదేశంలో వర్షాలు రావు, విపరీతమైనటువంటి ఎండలు వస్తూ ఉంటాయి, వడగాళ్ళు వస్తూ ఉంటాయి, వేడి గాలులు వస్తూ ఉంటాయి, మనుషులు చనిపోతూ ఉంటారు. ఉష్ణోగ్రతలు సగటు కంటే దాదాపు 2 డిగ్రీలు 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడండి ఎల్ నీనో వచ్చినప్పుడు. ఆ ఎల్ నీనో కాకుండా ఇంకా టెంపరేచర్ సాధారణంగా టెంపరేచర్ కంటే అంటే ఎల్ నీనో వచ్చే టైంలో టెంపరేచర్ కంటే ఇంకా ఎక్కువ టెంపరేచర్ కనుక పెరిగితే, దట్ ఈస్ లైక్ టెంపరేచర్ ఇంక్రీజ్ 2 డిగ్రీస్ కంటే ఎక్కువ పెరిగినప్పుడు ఆ సమయంలో మనకి సూపర్ ఎల్ నీనో అని వస్తుంది. ఈ 2026 సంవత్సరము సూపర్ ఎల్ నీనో సంవత్సరంగా ప్రకటించబడింది. అండ్ సూపర్ ఎల్ నీనోగా ప్రకటించారంటే దాని అర్థం ఏంటి అంటే భారతదేశంలో ఈ ఎండాకాలంలో సగటున ఉండేటువంటి ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, గణనీయంగా ఎండలు ఉంటాయి అని అర్థము అనమాట. వర్షాలు కూడా ఆలస్యం అవ్వచ్చు, పడకపోవచ్చు, పడినా తక్కువ పడవచ్చు అని చెప్తా ఉంది. సో అందుకోసమే ఈ సంవత్సరాన్ని భారతదేశంలో ఎల్ నీనోగా సూపర్ ఎల్ నీనోగా గుర్తించడం జరిగింది.